హాయ్ అండి, నా పేరు అఖిల. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. నేను ఈరోజు మా సైడ్ భక్షాలు ఎలా చేసుకుంటారో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులన్నర వాటర్ వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టాను, నానబెట్టాను. ఇంకా పప్పు నానే అంతలో గోధుమ పిండితోనే చేసుకుంటున్నాను. ఇవి హెల్దీ వెర్షన్లో. మైదా పిండి అయితే పిల్లలకి ఎందుకు అనవసరంగా అనేసి ఇంకా గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, నేనైతే కొంచెం పసుపు వేస్తాను, మంచి కలర్లో వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత పిండి మంచిగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఇంకా అందులోనే కొంచెం 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 ఆయిల్ వేసుకుంటూ మెత్తగా, అంటే మరీ సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకా పిండి మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఉన్నామంటే పిండి కొంచెం ఆరిపోదు. ఇంకా 2 గంటల తర్వాత పప్పు కుక్కర్ పెట్టాను. 3 లేదా 4 విజిల్లు వస్తే పప్పు బాగా ఉడుకుతుంది. ఇంకా నాకైతే 4 విజిల్లు అయితే వచ్చినాయి. నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఆవిరి మొత్తం పోయిన తర్వాతకి పప్పు చూడండి ఎలా ఉడికిందో. మంచిగా ముట్టుకుంటే ఏం పలుకులు లేకుండా ఉండాలి. ఇంకా ఈ పప్పును కొద్దిసేపు ఆరబెట్టాను, మొత్తం వాటర్ చెమ్మ మొత్తం పోయే వరకు. వీడియో ఇది కొంచెం సరిగా రాలేదు. ఇంకా పప్పు మొత్తం ఆరిపోయిన తర్వాతకి ఒక గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా కొంచెం బెల్లం ఉన్ని పప్పు 2 కలిపి మిక్సీ పట్టుకున్నాను. అందులో ఒక 4 లేదా 5 ఇలైచీలు వేసి పట్టుకోండి. మంచి స్మెల్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా మిక్సీ పట్టాను. చూడండి మెత్తగా అయింది, కొంచెం వాటర్ లాగా అయింది. అది ముద్ద రాదు కాబట్టి ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేసి అందులో వేసాను. ఇంకా పూర్ణం కొంచెం మనం ముద్ద పిసుకుతో వచ్చే వరకు చూసుకోవాలి. కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి, తొందరనే మాడిపోతుంది. ఇంకా నాకైతే మంచి కన్సిస్టెన్సీ వచ్చింది, నాకు కావాల్సిన విధంగా. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం ఆరబెట్టుకుంటున్నాను అది. ఇంకా పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇంకా మనకు కావాల్సిన సైజులో ముద్దలు చేసుకోవాలి. నేను 8 భక్షాలు 9 భక్షాలు వేసాను. ఇంకా గోధుమ పిండి ముద్ద అయితే ఎంత ఉందో పూర్ణం కూడా అంతే పెట్టుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. పూర్ణం మరి తక్కువైనా బాగోదు, మరి ఎక్కువైనా కూడా బాగోదు. ఇంకా నాకు పిల్లలు తింటారు కాబట్టి మరి స్వీట్ వద్దనేసి నేను ఈక్వల్గా వేసాను. ఇంకా 2 పప్పు బెల్లం ఈక్వల్ ఉంది కదా, ఇంక ఇందులో గోధుమ పిండి ఎక్కువే కదా, కొంచెం మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఒకటి తినగానే ముఖం ఇరవదు, చాలా బాగుంటాయి. ఇంకా నేను చూపించే విధంగా చిన్నవి వేసుకొని ఇంకా అందులో పూర్ణం ప్యాక్ చేసుకున్నా. చేతితో చేసిన, కొంతమంది చేతితో చేస్తారు, కొంతమంది టిఫిన్ బాక్స్ మూతతో కట్ చేస్తారు. అంత డిఫరెంట్ గా చేస్తారు మా తెలంగాణ సైడ్ అయితే. ఇంకా నేనైతే ఇలానే చేస్తాను. నేను ఇది కేరళలో నేర్చుకున్నా, మా అమ్మ బాగా చేస్తుంది, కేరళ అమ్మ. ఇంకా ఒత్తుకుంటే అయిపోతుంది. చూసారా, 10 సెకండ్లలో మనకైతే భక్ష రెడీ అయింది. ఎంత ఈజీ, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ అయినా కొంచెం మందం ఉంటే సరి చేసుకుంటే అయిపోతుంది. ఇంకా చూడండి
కాలుస్తున్నా. నేను ఒక చేతితో రుద్దుకుంటున్నాను, ఒక చేతితో కాల్చుకుంటున్నాను. అంత ఈజీగా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ నూనె ఉన్న నెయ్యి రెండు సేమ్ క్వాంటిటీలో కలిపి పెట్టుకున్నాను ఆ బౌల్లో. ఇంకా నూనె ఉన్న నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను. మొత్తం నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు, మొత్తం నూనె కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. చూడండి నా చేతికి ఎన్నిసార్లు అటు ఇటు వేసినా కూడా భక్ష ఖరాబ్ అవుతుందా. చాలా ఈజీ పద్ధతి ఇదైతే. మంచి కవర్కు ఆయిల్ మాత్రం కొంచెం పెట్టుకోవాలి, లేదంటే భక్ష్యం మొత్తం కవర్కి అంటుకుంటది. మా వరంగల్ సైడ్ అయితే వీటిని భక్ష్యాలనే అంటాం. ఇంకా చూడండి నా కూతురు అయితే అయ్యేదాకా కూడా ఆగలేదు. చూడండి అవి ఎంత టేస్ట్ ఉంటే వాడు అంత తింటున్నాడు. వేరేటి అయితే నేను బతిలాడి తినిపించినా కూడా తినడు. ఇంకా ఈ భక్ష్యాలు అయితే బయట అయితే వారం కూడా నిలువ ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో 20 days అయినా కూడా ఖరాబ్ అవ్వవు. మా కుషోడికి చాలా నచ్చాయి, అందుకోసమే వాడు గుంజుకొని మరీ తింటున్నాడు నా దగ్గర నుండి. నేను ఉగాది ఇంకా 1 week ఉందనంగా భక్షాలు చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా బెంగళూరు వెళ్ళిపోతాడు, ఆయన ఉగాదికి రాడు. ఇంకా ఆయన కూడా తినాలి కదా అనేసి చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.